40% ఉంటే మీకు ఎలిజిబుల్ బండి అని చెప్పింది. భువనగిరిలో ఒక అమ్మాయికి, సూర్యాపేటలో ఒక అమ్మాయికి, మన హైదరాబాద్లో కూడా అప్లై చేసినాం. 45 ఒక అమ్మాయికి 60% ఉంది. అయితే ఆమె రోజు ఒక బయటకు వెళ్ళి పని చేసుకొని వస్తుంది. కాళ్ళు చేయి పెట్టుకొని బస్ ఎక్కి దిగి నడుచుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మూడు సార్లు ఇప్పటికి బండ్లు పడి మూడోసారి కూడా అప్లై చేసినా రిజెక్ట్ అయి పక్కన పర్సనల్ కూడా కలిసి చెప్పినా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా మేడం ఇట్లా కలవాలి చేయాలి, మీరు 40% అని చెప్పారు. చైర్మన్ కూడా చెప్పిండు. మరి మాకు 60 కదా ఇవ్వాలంటే కూడా తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు మనం ఇంత హైదరాబాద్లో ఉంటున్నాం, ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నాము, ఇంత పెద్ద నాయకులతో తిరుగుతున్నా కూడా డైరెక్ట్ మేడం దగ్గర పోయినా కూడా పనులు కావట్లేదు, తీసి పక్కకి వేస్తున్నారు. ఇక్కడ పాల్గొన్న గ్రామంలో ఉన్న ఏదైనా ఎలా అందుతుంది? కనీసం పోయినా కూడా 10 మంది ఉంటే ఒక రకంగా మాట్లాడుతారు, ఒకరిద్దరు పోతే ఒక రకంగా మాట్లాడుతారు. ఉదాహరణకు నేనే ఉన్నాను, నేను ఇంతవరకు కార్పొరేషన్ నుంచి బండి తీసుకోలేదు. అది వ్యక్తిగతంగా అనుకోకండి, నేను చెప్తున్నాను. నేను కార్పొరేషన్ నుంచి బండి తీసుకోలేదు. నేను కూడా 3 సార్లు అప్లై చేసాను, అయినా తీసి పక్కన పెట్టారు. ఇప్పటి వరకు నాకు బండి లేదు. ఏమనంటే మీకు డిఆర్డీ అంటే ప్రైవేట్ సంస్థలు అనేకం చేసుకుంటాం. ప్రైవేట్ జాబులు కానీ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలకు బండి ఇచ్చారు. అది నాకు ఎవిడెన్స్ ఇస్తాం. ఈ విషయం మీద ఎంత పెద్ద పెద్ద నాయకులు తెలుసు, చిన్న బండి విషయంలో ఎందుకు మాట్లాడకపోతున్నా అనేది నాకు చాలా బాధకరంగా ఉన్నది. నేను హైదరాబాద్ ఉన్న ఇంత పెద్ద పెద్ద నాయకత్వం తిరుగుతా, ప్రతి మీటింగ్ లో ఉంటా. నాకైతే అనుభవాలు జరుగుతాయి. అన్యాయం జరుగుతుందంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎందుకు జరగదు? జరుగుతుందా ఎందుకు అనుకోవాలి? వచ్చినది మనం ఏం తీసుకున్నది డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఇస్తలేరు? డిపార్ట్మెంట్ లో ఉండి డిపార్ట్మెంట్ బండి ఒకసారి ఇస్తే లైఫ్ లో తీసుకోవద్దని జీవో తీసుకొచ్చినట్టే మన చైర్మన్ సాగరంటే అది మాత్రం చెక్ చేయాలి. అది ఒక లైఫ్ కాకుండా ఒక బండి ఇస్తే అది ఎంతవరకు న్యాయం? ఒకసారి ఏ ఎంత మంది పడ్డా తీసుకుంటారు, ఏ పడ్డా తీసుకుంటారు. మనకు 5 సంవత్సరాలు